రోమాపత్రిక 8వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థలము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. 8వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మనలో సహజంగా పనిచేసేటువంటి ప్రాణ సంబంధమైన శరీర సంబంధమైన నియమం, దాని నుంచి మనకు విడుదల కలుగు చేసి దేవుని యొక్క ఆత్మ ద్వారా జీవమునిచ్చేటువంటి ఆత్మ నియమం మనలో ఏ విధంగా పనిచేసి మనం దేవుని సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించగలగటానికి పునాదులు వేయబడిందో ఈ మొదటి 11 వచనాల్లో చెప్పబడింది. ఉదాహరణకి 2వ వచనంలో క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమము, అనగా మనం రక్షించబడిన తరువాత నిత్య జీవం అనే వరాన్ని పొందిన మనందరం కూడా ఆ జీవం బాప్తిజంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణం యొక్క సాదృశ్యములు ఐక్యపరచబడినటువంటి విధంగా ఎంచుకునడం ద్వారా ఆ జీవము పునరుద్ధాన జీవము మనం బాప్తిజం పొందిన తరువాత పొందినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆ జీవాన్ని మనలో పనిచేసేటువంటి విధంగా దేవుడు మనందరికీ కూడా ఉన్నతమైనటువంటి ఈ యొక్క గొప్ప విడుదల మార్గమును తెరిచి ఉన్నాడు. కనుక ఎవరైతే రక్షించబడ్డారో తర్వాత ఆత్మ యొక్క తాకిడి చేత బాప్తిజం అనేటువంటి దానిలో సాక్ష్యం ఇచ్చి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొంది ఆ జీవాన్ని చక్కగా పనిచేసేటువంటి విధంగా నూతనమైన విధంగా చేయబడ్డారో వారందరిలో కూడా ఆత్మ యొక్క జీవమునిచ్చేటువంటి ఆత్మ నియమం పనిచేసేదిగా ఉన్నది. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో కూడా చదువుతాం. ఇంకొకసారి, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కనుక మనలో ఆ విధంగా బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చిన తరువాత పాత పురుషుడు, ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు, శరీర సంబంధమైనటువంటి మనుషుడు ప్రభుతో కూడా సిలువలో ఐక్యపరచబడి ఉన్నామని విశ్వాసం చేత ఎంచుకొనబడినప్పుడు పొందినటువంటి పరిశుద్ధాత్మ ఆ దేవుని యొక్క జీవాన్ని మనలో చక్కగా పనిచేయగలగటానికి మనలను నడిపించేటువంటి వాడిగా ఇవ్వబడ్డాడు. కనుక ఆ ఆత్మ జీవింప చేసేదిగా ఉన్నది. తర్వాత 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనంలో కూడా ఇదే అంశం రాయబడింది. 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనం, మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడినది, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన. కనుక మనలో అంతకు మునుపు పనిచేస్తున్నటువంటి ఈ ప్రాణం ఆధారంగా పనిచేస్తున్నటువంటి శరీరం దానికి భిన్నంగా కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన. అంటే శరీరము ప్రాణము రెండు ఒక పక్కన ఉన్నాయి. ఇక్కడ దేవుని నుంచి మనం పొందినటువంటి నూతనమైన నిత్య జీవము, బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వబడిన తర్వాత ఆ జీవం మనలో పనిచేయగలగటానికి మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ ఒకదానికొకటి వేరుగా వ్యతిరేకంగా పనిచేసేటువంటి నియమాలుగా మనం చూస్తాం. తరువాత 2 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం, ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయను. కనుక మనలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణం యొక్క సాదృశ్యములో ఐక్యపరచబడినటువంటి విధంగా మనల్ని ఎంచుకునటం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆ పునరుద్ధాన జీవాన్ని చక్కగా మనలో పనిచేసే విధంగా మనలను నడిపించేటువంటి వాడిగా మనల్ని చేస్తాడు. తర్వాత అదే అధ్యాయంలో 17వ వచనం, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్రం ఉండను. అనగా ఆ శరీరము ప్రాణం యొక్క నియమం నుంచి విడుదల కలుగు చేసి జీవమనిచ్చేటువంటి ఆత్మ యొక్క నియమంలోనికి తీసుకుని వచ్చుట అనేటువంటిదే స్వాతంత్రం. అనగా మనలో ఉన్నటువంటి పాత పురుషుడు కృషించి అతని మీద మనం జయాన్ని పొంది
జీవమునిచ్చేటువంటి ఆత్మ ద్వారా ప్రతిరోజు నడిపించబడగలిగినటువంటి అనుభవంలోనికి రావటం అనేటువంటిది నిజమైన స్వాతంత్రం. అనగా మన యొక్క పాత విధానంలో శరీరం యొక్క కోరికలు కానీ, లేక మన ప్రకృతి సంబంధమైన పురుషుని ద్వారా ప్రాణ సంబంధమైనటువంటి మంచిగా చేయాలనుకునేటువంటి కోరికల యొక్క ఆధారంగా జీవించే జీవితం నుంచి కూడా విడుదల పొంది, ఏది దేవుడు కోరుతున్నాడో ఆ కోరికలను, ఆ ఉద్దేశాలను, ఆ సంకల్పాలను ఆయన జీవమునిచ్చేటువంటి ఆత్మ యొక్క నియమం ద్వారా ప్రతిరోజు జీవించడం అనేటువంటిది విశ్వాసికి దేవుడు తెరిచినటువంటి గొప్ప ఉన్నతమైన మార్గమైనది. దానికి ఆధారంగా 8వ అధ్యాయం 2వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం గతంలో చూచున్నాం. 9వ వచనంలో ఇంకొకసారి, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. కనుక ఎవరైతే యథార్థమైన హృదయంతో, విరిగి నలిగిన మనసుతో ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా ఐక్యపరచబడి ఉన్నారో వారు ఉచితంగా దేవుని కృప ద్వారా పొందినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించుతున్నట్లయితే మనము ఆత్మ యొక్క ప్రభావం కిందుండి దేవుడు కోరిన విధంగా జీవించగలగడానికి మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. కనుక వారు శరీర స్వభావం కలవారు కారు. కనుక శరీరం యొక్క కోరికలు కానీ, ప్రకృతి సంబంధమైన ప్రాణ సంబంధమైన జీవనం ద్వారా జీవించేటువంటి వారుగా, విశ్వాసులుగా వారు ఉండరు. అలా ఈ విషయాలు చెప్పిన తరువాత 12వ వచనంలో మన ప్రతిరోజు అనుదిన జీవితంలో ఏ విధంగా ఈ ఆత్మ యొక్క జీవితాన్ని, జీవమునిచ్చే ఆత్మ నియమం ద్వారా చక్కగా మనం జీవించాలో, మన వ్యక్తిగత అనుభవ జీవితంలో రోజు జీవించాలో దానిని గురించినటువంటి వివరణ మనం చదివినటువంటి ఈ 6 వచనాల్లో రాయబడినది. చూడండి, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులం కాము. కనుక మనం విశ్వాసులుగా మారిన తరువాత, ఆయనను విశ్వసించిన తరువాత నిత్య జీవాన్ని పొంది పునరుద్ధాన సంబంధమైన అనుభవంలోనికి బాప్తిజం ద్వారా వచ్చి పరిశుద్ధాత్మని వరాన్ని పొంది ఆ జీవమునిచ్చేటువంటి ఆత్మ నియమము మనలో పనిచేసేటువంటి విధమైనటువంటి స్థితిలో మరలా మనం శరీరానుసారంగా ప్రవర్తించుటకు శరీరమునకు రుణస్థులం కాము. కనుక గతంలో మనం జీవించినటువంటి జీవితం వలె జీవించడానికి మనం దానికి ఏమాత్రం కూడా అప్పుబడిన వారం కాము. 13వ వచనంలో, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారెందరు, విశ్వాసులైన తరువాత ఇంకనూ శరీరానుసారంగా గనక జీవించుతున్నట్లయితే మీరు చావవలసిన వారెందరు. మొట్టమొదటిలో ఆదాము హవ్వలు ఆ మంచి చెడు అనేటువంటి జ్ఞాన వృక్ష ఫలాన్ని తినిన రోజున మీరు చచ్చేదరని చెప్పినాడు. కానీ ఇప్పుడు కూడా విశ్వాసులమైన మనం కూడా మరలా శరీర సంబంధంగా జీవించినట్లయితే మరి నిజమైన విధంగా దేవునితో సహవాసత, ఆయనతో సంబంధము, ఆయన ఉద్దేశాలను ఎరిగి జీవించుట అనేటువంటి విషయాలలో మనం చనిపోయిన వారంగా ఉంటాం. అటువంటి విధంగా కాకుండా జీవించవలసిన వారంగా చేయబడటం అంటే మనం గనక ఆత్మలో జీవించుతూ ఆయన జీవం ద్వారా గనక నడిపించబడుతున్నటువంటి సంబంధమైన వ్యక్తులుగా ఉన్నట్లయితే దేవునితో సంబంధం కలిగి దేవుని దృష్టిలో జీవించే వారంగా ఉండి ఆత్మ యొక్క ప్రభావం చేత చక్కగా ఆయన కోరుతున్నటువంటి సంకల్పాలు మన జీవితాలలో నెరవేర్చబడే వారంగా మనం చేయబడగలుగుతాం. కానీ ఇక్కడ చూడండి, మరి ఆ శరీర సంబంధమైన క్రియలు ఒక్కసారి కనుక మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో, కాబట్టి కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, అనగా మనలో ఉన్నటువంటి మన శరీరం ద్వారా నడిపించబడుతున్న మన ప్రాత పురుషుడు లేక ప్రాచీన స్వభావము లేక ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారే, అనగా ఇప్పుడు ఆత్మలో వెలిగించబడి తర్వాత ఆ జీవమునిచ్చేటువంటి ఆత్మ నియమం చొప్పున మన హృదయాలలో పనిచేస్తున్నటువంటి నియమంలోనికి రాగలిగిన వారు అని, నీతియు యథార్థమైనయు భక్తి గలవారే, అంటే దేవుడు కోరుతున్నటువంటి నీతిలో, యథార్థమైన భక్తిలో, అంటే దేవుడిని నిజంగా ప్రేమించి ఆయనను అంగీకరించిన తరువాత ఆయనకు తగినటువంటి విధంగా జీవించగలిగేటువంటి యథార్థమైన భక్తి, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మొదటిలో దేవుడు మనుషుని సృష్టించినప్పుడు ఆయన సారూప్యములో ఆయన యొక్క పోలిక చొప్పున చేసినాడు. మరలా మనుషుడు పాపం చేయటం ద్వారా పోగొట్టుకున్నటువంటి ఆ దేవుని పోలికల మన అందరిలో కూడా తీసుకుని రావటానికి అవసరమైనటువంటి ఈ జీవమునిచ్చేటువంటి ఆత్మ నియమము మనలో చక్కగా పనిచేయుట ద్వారా
ఏ పోలిక అయితే మనలో పోగొట్టుకుని ఉన్నామో దానిని తిరిగి పొందగలిగేటట్లుగా మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై, అంటే ఆత్మ యొక్క స్వభావమును ధరించుకుని వారై, ఆత్మ ద్వారా నడిపించబడిన వారై, దేవుని యొక్క జీవం కలిగి చక్కగా నడిపించబడగలుగుట అనేది అర్థం. అప్పుడు దేవుడే సంకల్పం మన పక్షంగా కలిగి ఉన్నాడో మనుషులను సృష్టించడంలో ఆ పోలిక చొప్పున ఈ మంటిఘటాలలో మనం చక్కగా అటువంటి జీవితాన్ని జీవించగలిగే విధంగా దేవుడు మార్గాన్ని మనకు తెలుస్తున్నాడు. తర్వాత చెప్తున్నాడు ఇంకా శరీర సంబంధమైన కార్యములు 25వ వచనంలో, మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. శరీర సంబంధమైనది అబద్ధం చెప్పటం, ఆత్మ సంబంధమైనది సత్యం చెప్పటం. అబద్ధం చెప్పటం అనేటువంటిది మానివేయటం మాత్రమే కాదు కానీ, చెప్పకుండా ఉండటం మాత్రమే కాదు కానీ, ఆత్మలో అనేట్లయితే సత్యం మాట్లాడటం. ఒక మనిషి అబద్ధం చెప్పటం మానివేయచ్చు, సత్యం చెప్పకుండా కూడా ఉండవచ్చు. కానీ ఆ స్థితిలో ఉండమని మనం చెప్పట్లేదు, సత్యం మాట్లాడమని చెప్తున్నాడు. తర్వాత కోపపడుడు కానీ పాపం చేయకుడి. అంటే ఇది వరకు మనం కోపపడితే మనలో ఉన్నటువంటి వేరే విధమైనటువంటి ఆలోచనల ద్వారా ఇప్పుడు ఎదుటివారి మీద కనుక ఒకవేళ కనుక మనం కోపగించుకున్నట్లయితే అది దేవుని నీతిని బట్టి మనం కోపగించుకున్నట్లయితే అది పాపంలోనికి రాదు. అలా కాకుండా మన స్వార్థభరితమైనటువంటి ఆలోచనల ద్వారా కనుక మనం నడిపించబడినట్లయితే అది పాపంలోనికి వస్తుంది. ఆ విధంగా మీరు చేయొద్దు. తర్వాత 28వ వచనంలో, ఇక మీదట దొంగిలిక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. శరీర సంబంధంగా ఇది వరకు ఆలోచించినప్పుడు మనం ఎక్కడైనా సరే అవకాశం ఉంటే దొంగిలేయటం కానీ లేక అటువంటి విధమైన కార్యములు చేసే అలవాటు కలిగి ఉన్నట్లయితే దాన్ని మానివేయటం మాత్రమే కాదు, అది దొంగిలేయటం అనేటువంటిది మానివేయటం. తర్వాత ఏం చేయాలనేది చెప్తున్నాడు. అక్కరగల వానికి పంచిపెట్టటకు కష్టపడి పని చేయాలి. అంటే కష్టపడి పనిచేసి ఇది వరకు దొంగిలేయటం ద్వారా జీవన విధానం కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కష్టపడి పనిచేయటం ద్వారా మాత్రం జీవించడం మాత్రమే కాకుండా అవసరతలో ఉన్న వాళ్ళకి పంచిపెట్టుట అనేటువంటి దేవుని యొక్క నీతిలోనికి రావాలి. తర్వాత వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియడు. ఇది వరకు ఏదైనా సరే మరి అంత క్షేమం కలిగించగలిగే విధంగా మన సంభాషణ ఉండకుండా ఉండే అవకాశం ఉంది. కానీ అటువంటి స్థితి నుంచి ఇప్పుడు మారి మనం మాట్లాడేటువంటి వారితో క్షేమం కలిగించే విధంగా కృపాసహితంగా అనుకూలంగా వారికి మాట్లాడాలనేటువంటిది మనం నేర్చుకోవటం. 31వ వచనం, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇవన్నీ కూడా మన పాత శరీర సంబంధమైనటువంటి పురుషుని ద్వారా మనం జీవించినటువంటి జీవితానికి అవన్నీ చక్కగా కనబడుతున్నాయి. ఒకని ఏడల ఒకడు దయా కలిగి కరుణ హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. కనుక మొదటి 31వ వచనంలోనే ఉన్న పాత శరీర సంబంధమైన పురుషుడు, 32వ వచనంలో ఇది దేవుని సంబంధమైనటువంటి విధంగా మనము జీవించుట అనేటువంటి అనుభవాన్ని కలిగి వ్రాయబడినది. తర్వాత ఇదే అంశం కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు మనం కొన్ని చూస్తాం. 5వ వచనంలో, కావున భూమి మీదున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతృత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి. ఇవన్నీ కూడా శరీర క్రియల క్రిందకు వచ్చేవిగా ఉన్నాయి. తర్వాత 7వ వచనం, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటుంది. కనుక మనం రక్షణ పొందినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తును మనం రక్షకునిగా అంగీకరించినటువంటి పాత జీవితం కలిగినప్పుడు 5వ వచనంలో చెప్పబడినవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి పురుషునిలో కనబడేటువంటి లక్షణాలుగా మనందరం గమనించున్నాం. కానీ ఇప్పుడు 8వ వచనంలో, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వాటన్నిటినీ విసర్జించుడి. 5వ వచనంలో చెప్పబడినవి మనం వాటన్నిటినీ చంపివేయటం అనగా ఇక లేకుండా చూడటం. 8వ వచనంలో చెప్పబడినవి ఒకవేళ వాటిని కనుక జరిగించుతున్నట్లయితే మనం అన్నిటినీ చేయకుండా ఉండటం. తర్వాత 9-10 వచనాల్లో, ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి
జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. మనలను సృష్టించిన వాని పోలిక చొప్పున, ఏదైతే మొట్టమొదటిలో దేవుడు మనల్ని సృష్టించున్నాడో ఆయన పోలికలోనికి మరలా మనం జీవించగలగటానికి అవసరమైనటువంటి నవీన స్వభావాన్ని, ఈ జీవమునిచ్చేటువంటి ఆత్మ నియమం ద్వారా దేవుడు దినదినము మనలో ఉండి పని చేయడం ద్వారా జరిగేటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి విధంగా మనం మార్చబడట. ఇక్కడ మనం 3వ అధ్యాయంలో కూడా 5వ వచనంలో చదివినట్లుగా వాటిని చంపివేయటి. ఇక్కడ మనం 8వ అధ్యాయంలో రోమాపత్రికలో 13వ వచనంలో మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైందరు అనగా 4వ అధ్యాయం ఎఫెసీ పత్రికలోను 3వ అధ్యాయం కొలసీ పత్రికలోను మనం చదివిన విధంగా వాటన్నిటిని గనక మనం శరీర సంబంధమైన క్రియలలో కొనసాగినట్లయితే చనిపోయిన వారంగా ఉంటాం. కానీ వాటిని గనక చంపివేసినట్లయితే ఎలా చంపివేస్తామనేటువంటిది ఈ కీలకమైనటువంటి అంశం ఇక్కడ 13వ వచనంలో చెప్పబడింది. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. మరి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో వాటిని చంపివేయుట, విసర్జించుట, కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా చంపివేయుట, విసర్జించుట అనేటువంటి వాటిని మనం చదువుతున్నాం. కానీ ఎలా చంపివేయాలి అనేటువంటి దాన్ని ఇక్కడ రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో మీరు ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల అని వ్రాయబడింది. కనుక మనుషుడు సహజంగా ఏం చేస్తాడంటే, విశ్వాసిగా అయిన తర్వాత తనలో ఈ శరీర సంబంధమైన క్రియలన్నీ కూడా మంచిది కాదని మనలో వెలిగించబడినటువంటి ఆత్మ చెబుతున్నప్పుడు వాటన్నిటినీ కూడా జయించగలగటానికి ఈ ప్రాచీన మనలో ఉన్నటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి శక్తి ద్వారా, లేక మనలో ఉన్నటువంటి జీవించు ప్రాణి అని రాయబడినది, ఆ ప్రాణ సంబంధమైనటువంటి జీవం ద్వారా మనం జయించడానికి చేసే ప్రయత్నంగా ప్రతి విశ్వాసి ఉంటాడు మొదటిలో. కానీ మనం ఎంతగా ఆ ప్రాణ సంబంధమైన జీవాన్ని తీసుకొని శరీర క్రియల మీద జయం పొందడానికి చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మనం ఓడిపోతున్నట్లుగా కనబడుతుంది. అందుకనే మనలో నిరుత్సాహము, అదే ఆ స్థితినే చెప్తున్నాడు పౌలు, నేను చేయకోరు మంచిని చేయలేకపోతున్నాను, కానీ నేను చేయగోరని కీడుని చేసేటువంటి తత్వం నాలో కనబడుతున్నది. కనుక మనలో ఉన్నటువంటి ఆ శరీర నియమం, ఆ శరీరం ద్వారా వచ్చినటువంటి పాప నియమం, లేక పాప నియమం చేత నడిపించబడుతున్న శరీరం, దాని మీద మనిషి జయం పొందగలిగినటువంటి శక్తి ఎవరికీ లేదు. మనం గనక ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన జీవం ద్వారా గనక కలిగి ఆత్మచేత నడిపించబడినట్లయితే శరీరానికి భిన్నంగా పనిచేసేటువంటి ఆత్మ మనలో ఉన్నటువంటి ప్రాణ సంబంధమైన పురుషుడు కాకుండా, జీవం కాకుండా, ఈ ఆత్మ సంబంధమైన పునరుద్ధాన సంబంధమైన జీవం ద్వారా మనము జయించగలగటానికి సహాయపడేదిగా ఉంది. కనుక మనలో ఇప్పుడు 2 నియమాలు మనం చూస్తున్నాం. 7వ అధ్యాయంలో చూడుచున్నటువంటి పాప నియమం, అది శరీరాన్ని ఆధారం చేసుకుని మనలో ఏలేదిగా ఉన్నది. ఇప్పుడు మనం ఆయనను అంగీకరించడం ద్వారా పొందినటువంటి నూతన జీవం, మరి పాత పురుషుడు కల్వరి సిలువ వేయబడినటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడి ఆత్మచేత నడిపించబడినప్పుడు ఈ నియమము మనలో బలంగా ఉండి దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి అనుభవంలోనికి రాగలిగి శరీర సంబంధమైన క్రియలన్నిటి మీద మనం జయం పొందగలిగినటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకుని వస్తాడు. అది మనము విశ్వాసం ద్వారా ఆయనతోటి ఐక్యపరుచుకున్నప్పుడు, ఆయనను ప్రేమించినప్పుడు, ఆయనకు విధేయులమైనప్పుడు ఆయన ఆత్మ ద్వారా మనలో జరిగించేటువంటి గొప్ప నూతనమైనటువంటి జీవన సంబంధమైన కార్యమైనది. ఆ విధంగా మారినప్పుడు మాత్రమే మనలో మొదటిలో దేవుడు ఏదైతే ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదివి ఉన్నామో, నూతనమైనటువంటి వ్యక్తిగా మనం ఆయన పోలికలోనికి, సారూప్యంలోనికి, సృష్టించబడిన దానిలోనికి మనం మార్చబడగలుగుతాం. అంతవరకు మనుషుడు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా విఫలమవుతుంది. శరీరం మీద జయం పొందగలిగినటువంటి విధంగా మనిషిలో, మరి మనందరం ఏ మనుషులలో కూడా అటువంటి శక్తి బలము చాలదు. కనుక ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విధంగా ఆ జీవమునిచ్చేటువంటి ఆత్మ నియమము మనలో కనుక చక్కగా పనిచేసినట్లయితే మనలో ఉన్నటువంటి ప్రాత సంబంధమైన, శరీర సంబంధమైన దాని మీద మనం జయాన్ని పొందగలుగుతాం.